ప్రియమైన దేవుని వారలారా, లోకరక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. అందం మోసకరమైనది అని మనకు జ్ఞాపకం చేస్తూ ఈ సామెతల గ్రంథం ముగింపులకు వచ్చాడు. ప్రియులారా, నిజమైన అందం అంతర్ సౌందర్యం. అది సాధువైనట్టు మృదువైనట్టు మీకు అలంకారంగా ఉండవలనని, అది దేవుని దృష్టికి మిగులు విలువగలదని పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా పలికాడు. ప్రియులారా, ఇది దేవునికి భయపడి వారిలో ఉండే సౌందర్యం. ఇదే నిజమైన సమస్త సౌశీలతకు జ్ఞానమునకు మూలమైన భయం. ప్రియులారా, ఇక్కడ చెబుతున్న భార్య సౌందర్యము, ఆమె ప్రవర్తన, ఆమె సాధించిన వాటిని నగర ద్వారం దగ్గర, కొడలిలో, ఆమె ఉండే ప్రదేశాలలో పొగడదగినదిగా కనపడుతుంది. ఆమె కేవలం ఒక భర్తకు భార్యగానే కాకుండా వ్యక్తిత్వం కలిగిన, హక్కు కలిగిన ఆమెగా మనకు కనబడుతుంది.